అస్మశ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. అగస్త్య మహాముని విరచిత నారాయణ స్తోత్రం. లోక శ్లోకం. నమో నమో కారణకారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ నమో నమస్తే అఖిల సత్వధామ నమో నమస్తే జలజాతనేత్ర అని. అంటే శ్రీమన్నారాయణుడు ఎట్లాంటి వాడో చెప్తున్నారు ఇక్కడ. అఖిలలోక కారణకారుడు, జగత్కారణభూతుడు. అంటే వేరొక కారణము లేనివాడు ఆయన ఉద్భవించడానికి. అలాగే అఖిల నిఖిల ప్రాణకోటికి కూడా జీవనాధారుడు స్వామి. మరి అట్లాంటి తామర నేత్రుడికి నేను నమస్కారం సమర్పిస్తున్నాను అని ఒక సందర్భంలో అగస్త్య మహాముని నారాయణుని ప్రార్థించిన ఘట్టం. దయాశతకం 14వ శ్లోకం. కృపణజన కల్పలతికాం కృతాపరాధస్య నిష్క్రియామాధ్యాం వృషగిరినాథదయే త్వాం విదంతి సంసారతారిణీం విబుధాః. కృపణజనకల్పలతికాం కృతాపరాధస్య నిష్క్రియామాధ్యాం వృషగిరినాథదయే త్వాం విదంతి సంసారతారిణీం విబుధాః అని. హే వృషగిరినాథ దయ అని. అంటే వృషపర్వతం అనేటటువంటి వెంకటగిరికి అధిపతి అయినటువంటి శ్రీనివాసుని యొక్క దయాదేవి అని. విబుధ అంటే శాస్త్రమైన పెద్దలు ఎవరైనా సరే ఇక్కడ ముఖ్యమైన ప్రాయశ్చిత్తంగా సంసార సాగరాన్ని దాటింపజేసే ఒక ప్రధానమైనటువంటి నౌకగా నిశ్చయిస్తున్నారు ఇక్కడ. అంటే శ్రీనివాసుని యొక్క దయాప్రవాహంలో హస్తావలంబనం ఇచ్చేవారు లేక మన పాపాలు మునిగిపోతున్నాయని, అందుచే ఆ పాపాలు తమ ప్రాబల్యం చూపించడానికి శక్తి లేని అవుతున్నాయని ప్రతిపాదించడం జరిగింది ఇంతకుముందు. అట్లాగే ఆ దయా ప్రవాహంలో పాపాల మునగడం అనే విషయం అంటే ఏమిటండి అంటే, అలా మునగడం చేత కలిగే ప్రధాన ఫలం ఏమిటండి అంటే, ఇలాంటి ప్రశ్నలకు శాస్త్రరీతిగా సమాధానాలు దేశికులు మనకి అనుగ్రహిస్తున్నారు. అంటే పాపాలు దయా ప్రవాహంలో మునిగిపోయి తమ శక్తులను పోగొట్టుకున్నట్లుగా ఒక ప్రాయశ్చిత్త కర్మను చేస్తే అది ఎలా మనం ముందు చేసినటువంటి పాపం యొక్క కీడును నాశనం చేస్తుందో, అట్లే ఈ భగవద్దయ కూడా మనబోటి దీనజనులు ఎవరైతే ఉన్నామో మనం చేసేటటువంటి అపరాధాల కీడును కూడా నాశనం చేస్తుంది. తెలుసో తెలియకో మనం చేయబడుతున్నటువంటి పలు విధాలైనటువంటి అపరాధాల యొక్క శక్తిని అణచిపెట్టుటకు ప్రాయశ్చిత్తాలనే పలు కర్మలు శాస్త్రంలో విధింపబడి ఉన్నాయి కదా. అట్టి ప్రాయశ్చిత్తాలకు నిష్క్రియలు అని పేరు. అందుకని అంటే చేసిన పాపాల యొక్క శక్తిని పోగొట్టే క్రియలు, ఇట్టి నిష్క్రియలన్నీ కూడా ఆచరిస్తే ముందు మనం చేసిన అపరాధాల చే ఏర్పడినటువంటి భగవానుని యొక్క కోపం అణిగిపోతుంది అని చెప్పడం. అంటే ఇట్టి ప్రాయశ్చిత్తాలు చేయడానికి జ్ఞానం, శక్తి, ద్రవ్యం మొదలగు సామాగ్రి కావాలి. కాబట్టి ఇవి లేనివాడు అపరాధం చేస్తే ప్రాయశ్చిత్తం చేయడానికి వీలు కానందున వానికి ఇన్ని సదుపాయాలు కలుగజేయదలిచినటువంటి శాస్త్రాలు భగవత్ సన్నిధిలో నేను అపరాధాలు చేశాను, వానికి శాస్త్రోక్తమైనటువంటి ప్రాయశ్చిత్తాలను అనుష్ఠించుటకు శక్త్యాదులు నాకు లేవు, అందుచే నా అపరాధాలను క్షమించాలి అనే ఆ ప్రాయశ్చిత్తం చేస్తే ఎలా నీ కోపం, నిగ్రహ సంకల్పం అణిగిపోతుందో, అట్లే నీ దయచే నన్ను కూడా ప్రాయశ్చిత్తం
అనుష్ఠించిన వాని వలె భావించి నాయందున్నటువంటి ఆ కోపం నిగ్రహ సంకల్పం అడిగించుకోవాలనే రీతిగా శరణాగతి చేస్తే భగవంతుని కన్నా భగవంతునికి ఉన్నటువంటి ఆ కోపం అణిగి దయ ఉద్రేకించి ఈ కృపను జ్ఞానహీనునైనటువంటి మన విషయంలో ఒక కల్పలత వలె కోరిన ఫలాలను ఇస్తున్నది అని ప్రతిపాదిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసేవాడు కూడా భగవద్దయ కోసం ఎదురు చూడవలసిన వాడే. కృపణనికి సాధనం సాధ్యం రెండు దయే అవుతాయి కాబట్టి అదే శాస్త్రార్థం ఇక్కడ వెల్లమబడుతుంది. అందుకని ఇట్లు ఆయా పాపాలు ధ్వంసం చేసే సామర్థ్యం కలిగినటువంటి ఈ దయాదేవిని గురించి బహు దుఃఖమైనటువంటి ఈ సంసారానికి కారణాలైనటువంటి సర్వపాపాలకు కూడా ప్రాయశ్చిత్తాలుగా విధింపబడిన కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరించుటకు జ్ఞానశిక్షాదులు లేనివాడు ముందు చెప్పినట్లు శరణాగతిని అనుష్ఠించినట్ల ఈ దయాదేవి ఆ భక్తి యోగం మొదలగు ప్రాయశ్చిత్తాలు చేసిన పనిని చేసి సంసార కారణాలైనటువంటి మన ఏదైతే ఉందో కర్మలు ఏవైతే ఉన్నాయో తొలగించి సంసార సాగరాన్ని దాటించి మోక్షమనే ఉత్తమ పురుషార్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే శ్రీ భగవద్రామానుజులు వాళ్ళందరూ కూడా ఇలా నిర్ణయించి ఉన్నారు కదా అని ఇక్కడ తాత్పర్యం. కృపణజనకల్పలతికాం కృతాపరాధస్య నిష్క్రియామాద్యాం వృషగిరినాథదయే త్వాం విదంతి సంసారతారిణీం విబుధా. అస్మశ్రీ గురుభ్యో నమః.